బొట్టు ఉన్న ప్రతి మహిళకు కట్టు కూడా చాలా ముఖ్యం. అదే పట్టు చీరలంటే ఇంకా ముఖ్యమైనవి. చేనేత రంగం అనేది తెలంగాణలో ఎలా ఉందండి? అంటే ముందు గవర్నమెంట్ లో బాగుండేదా, ఇప్పుడు బాగుందా? ముందు గవర్నమెంట్ లోనే కొంచెం అన్ని ఫెసిలిటీస్ టైం టు టైం వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ చేనేత రంగంలో ఉన్న ఇబ్బందులు ఏంటండి? అండ్ మీరు ఎలాంటి ఫేస్ చేస్తున్నారు ఓవర్ ది ఇయర్స్? మాకు స్టాక్ పోకపోవడానికి చాలా గవర్నమెంట్ల నుంచి 14 నెలలు అవుతుంది మేము రుణమాఫీ చేస్తామని. రైతులు చేశారు, పిల్లలకు మాత్రం ఇది లేదు. ఇక ఇక్కడతోనే ఎండే. బ్యాంకులలో మీకు అకౌంట్లో వేస్తాం, డబ్బులు వేస్తాం అని చెప్పేసి ఒక ఆశ చూపిస్తున్నది తప్ప భారతీయ సంస్కృతి సంప్రదాయాన్ని ప్రపంచానికి ప్రత్యేకంగా చూపించేవి మన కట్టు ఇంకా బొట్టు. బొట్టు ఉన్న ప్రతి మహిళకు కట్టు కూడా చాలా ముఖ్యం. అదే పట్టు చీరలంటే ఇంకా ముఖ్యమైనవి. స్వచ్ఛమైన పట్టు చీరల తయారీలో ఎంత శ్రమ ఉంటుందో అంతే వ్యధ కూడా దాగుంది. నేషనల్ హైవే 65 హైదరాబాద్ విజయవాడ నుంచి 11 కిలోమీటర్స్ లోపలున్న పోచంపల్లి విలేజ్ లో ఇవాళ మనం ఉన్నాం. సో ఇక్కడ చేనేత కార్మికుల్ని అడిగి ఈ చీరల తయారీ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. సో ఇప్పుడు మనం ఉన్నాం ఎక్స్పీరియన్స్ చేనేత కార్మికులు మాకని పాండురంగం గారితో. సో ఈ టోటల్ శారీ మేకింగ్ ప్రాసెస్ ని అడిగి తెలుసుకుందాం రండి. నమస్తే అండి. నమస్తే. సో మీరు ఈ ప్రొఫెషన్ లో ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారండి? అండ్ మీ 4 fathers కూడా ఇదే ప్రొఫెషన్ లో ఉన్నారా? యాక్చువల్గా మా ఫాదర్ ఇక్కడే పుట్టి, నేను ఇక్కడే పుట్టి ఇదే ఫీల్డ్లో ఉన్నామండి. నా ఎక్స్పీరియన్స్ వచ్చేసి 30 years. నా స్టడీ, నా బాల్యం అంతా ఇక్కడే జరిగింది. నాకు ఎక్స్పీరియన్స్లో చూస్తున్న దాన్ని బట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. ఏ వస్తువు ఎక్కడ ఏంటి అన్నీ నాకు తెలుసు. చేనేత రంగం అనేది తెలంగాణలో ఎలా ఉందండి? అంటే ముందు గవర్నమెంట్ లో బాగుండేదా, ఇప్పుడు బాగుందా? నిజానికి చెప్పాలంటే ముందు గవర్నమెంట్లోనే కొంచెం అన్ని ఫెసిలిటీస్ టైం టు టైం వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఈ గవర్నమెంట్లో ఇప్పటికీ ఇంతవరకు ఏమి అంతగా ఎంకరేజ్మెంట్ ఇంకా స్టార్ట్ చేయలేదు. ముందు చేస్తారో ఏమో తెలియదు, కానీ ఇప్పటి వరకు అయితే ఇంకేం రాలేదు. అన్నీ ఇస్తాము అని చెప్పడం వరకే ఉంది, కానీ ఇప్పటి వరకు అయితే ఇంకా ఏం రాలేదు. దీన్ని బట్టి మాకు ఇంకా ముందు ఆశతోటి ఉన్నాము వస్తుంది అని. ఇక్కడి వరకు అయితే ఏం రాలేదు. ఇప్పుడు ఈ చేనేత రంగంలో ఉన్న ఇబ్బందులు ఏంటండి? అండ్ మీరు ఎలాంటి ఫేస్ చేస్తున్నారు ఓవర్ ది ఇయర్స్? మాకు నిజానికి చెప్పాలంటే చాలా ఇబ్బందులు ఉన్నాయండి. గవర్నమెంట్ నుంచి కరెక్ట్ టైం టు టైం ప్రాసెస్లో అన్నీ రాకపోవడం ఒకటి. మాకు వృత్తిపరంగా మాకు మాల్ రేట్లు పెరుగుతున్నాయి, చీర రేట్లు తగ్గుతున్నాయి. మాకు జీవనోపాధి దొరకడం చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు పెయింట్ చీరలు వస్తున్నాయి, పాలిస్టర్ మీద పెయింట్. మా పోచంపల్లి టై అండ్ డై చీరల డిజైన్స్ మినిమం 350-450 చీర మీద కూడా మా 10,000-15,000 చీర డిజైన్ వేసి సేల్ చేస్తున్నారు. దానివల్ల మా వృత్తి మీద చాలా ఎఫెక్ట్ పడుతుందండి. అదే కాకుండా ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. కాకపోతే అవన్నీ కొన్ని చెప్పుకోవడానికి ఇబ్బందిగా ఉండే సమస్యలు కూడా ఉన్నాయి. అవి కొన్ని మాల్ రేట్లు తగ్గిస్తే కొంచెం కనీసం జీవనోపాధిలో కొద్దిగా మెరుగు ఉంటుంది. మాకు స్టాక్ పోకపోవడానికి చాలా గవర్నమెంట్ల నుంచి ఏం లేదు. గవర్నమెంట్ నుంచి కొంచెం ప్రోత్సాహకాలు వచ్చి స్టాక్ లిఫ్ట్ చేస్తే మాకు కొంచెం కార్మికులకు, మా ఉన్న పై మొగ్గం తీసుకునే వాళ్ళకు కొంచెం బెనిఫిట్ అయితే మాకు ఉపాధి కల్పిస్తారు అని మేము ఆశిస్తున్నాం. సో ఇప్పుడు ఒక పట్టు చీర తయారు చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? మినిమం 4 to 7 days పడుతుందండి.
కొంచెము ప్రాసెస్ చేసే వాళ్ళు వేరే ఉంటుంది, కొన్ని ప్రాసెస్ చేసే వేరే ఉంటాయి. ఓన్లీ శారీ నేయడమే అంటే 4 to 5 days పడుతుంది. ప్రాసెస్ చేసి మొత్తం కంప్లీట్ చేసే వాళ్ళు అవుతున్నాము 7 to 8 days పడుతుంది. ఇప్పుడు మనం చూసుకుంటే దసరా సీజన్ వస్తుంది కదండి, సో ఇట్స్ అ మ్యాసివ్ ఫెస్టివల్ సీజన్. సో ఇప్పుడు మీరు ప్రత్యేకంగా నేసిన చీరలు ఏమైనా ఉన్నాయా దసరాకి, అండ్ బిజినెస్ ఎలా అవుతుందండి ఈ సీజన్లో? ఈసారి దసరా అంతగా లేదండి, దసరాకు ఉన్నా కానీ సేల్స్ లేదు. దసరాకు అంటే మా ఉత్పత్తి మాకు నేర్పించే వాళ్ళ దగ్గర చీరలు చాలా పేరుకుపోయి సేల్స్ లేక మాకు కూడా బర్డెన్గానే ఉంది. మాకు కూడా జీవనోపాధికి ఇబ్బంది కలిగించే విషయాలు ఉన్నాయండి. సో ఇప్పుడు మనం ఒక టైంలో చూసుకుంటే పోచంపల్లి శారీస్ అంటే చాలా క్రేజ్ ఉండేది. సో మీరు ఇప్పుడు అన్నట్టు ఆర్టిఫిషియల్వి చాలా ఎక్కువ అయిపోయాయి, ప్రింట్స్ అవి ఎక్కువ అయిపోయాయి. సో దానికి ఏం స్టెప్స్ తీసుకుంటే మళ్ళీ దీనికి వైభవం కలుగుతుంది? ఇది మామూలుగా అందరూ తీసుకునే విధంగా ఉన్నదండి. గవర్నమెంట్లో దీని మీద డిసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. గవర్నమెంట్ ఏంటంటే ఇప్పుడు మాకు చేనేతకు కళాకారుల కోసం సపరేట్గా మాకు జియో ట్యాగింగ్ అవన్నీ ఇచ్చారు. వాళ్ళ ఫెసిలిటీస్ గుర్తించి మాకు సపరేట్గా మాకు చేనేత అని సపరేట్గా మెన్షన్ చేసి సేల్స్ చేసే విధంగా ఇవ్వాలి. ఇంకోటి మా డిజైన్లని వేరే చిన్న వాటి మీద రాకుండా దానికి గవర్నమెంటే సహకరించి దానికి చేయాల్సి ఉంటుంది. అంబదాస్ గారు, మాకు చాలా ఎక్సైటింగ్ గా ఉందండి లైవ్ లో మీరు ఇలా చీర నేస్తూ ఉంటే. సో ఇప్పుడు ఈ డిజైన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? చేస్తాం మేడం. ఇది డిజైన్ అంటే ఇది రా మెటీరియల్ బెంగళూరు నుంచి వస్తుంది మేడం. మనకు దీన్ని ఫస్ట్ ఇలా బ్లీచ్ చేసుకుంటాం వైట్ గా. ఆ థ్రెడ్ అంతా బ్లీచ్ చేసుకొని దాన్ని చిటికి పోసుకోవాలి. ఫస్ట్ చిటికి పోసుకొని ఈ డిజైన్ మనం ఏనుగు అంటే ఏనుగు, పిట్ట అంటే పిట్ట, ఏదంటే అది అలా దాని మార్కింగ్ వేసుకొని ఈ కలర్స్ అన్ని చేసుకుంటాం. డై చేసుకున్న తర్వాత దాన్ని మళ్ళా యథావిధిగా మళ్ళీ ఎలా పోసామో ఇదంతా థ్రెడ్, ఈ థ్రెడ్ ఉంది కదా, ఈ సింగిల్ థ్రెడ్ మొత్తం పోస్తాం దాని మీద. ఒక చీరకు సరిపడంత పోస్తాం. పోసినప్పుడు మళ్ళీ దాన్ని ఎలా పోసినామో అలా ఇప్పేయాలి. ఇప్పేసి ఇలా కండెల్లా చుట్టుకోవాలి. చుట్టుకొని దీని మీద డిజైన్ వేస్తాం అన్నమాట. ఈ నాడలో పెడితే దీనిలో నుంచి థ్రెడ్ వస్తుంది. ఈ థ్రెడ్ ఇలా వస్తుంది. ఈ థ్రెడ్ ఇలా వచ్చి ఈ డిజైన్ మళ్ళీ కలుస్తుంది అన్నమాట. ఇలా మార్క్ చేసుకునే డిజైన్, డై చేసుకునే డిజైన్ మొత్తం ఈ ఒక్కొక్క థ్రెడ్ ఇలా డిజైన్ వచ్చేస్తుంది అన్నమాట. సో మీరు ఎన్ని ఇయర్స్ నుంచి నేర్చుకున్నారండి పట్టు? నేను 35 years నుంచి నేర్చుకున్నాను. సో ఈ మెషిన్ గురించి చెప్తారండి? ఈ మెషిన్ అంటే ఇది మా తాతలు వేసిన కాలంది. ఇది మేము కూడా చేయించుకున్నాం. కొత్తవి మా ఇట్లే ఉంటాయి కానీ ఇది చాలా ఏళ్ళ నుంచే మా తాత ఇదే వేసినాడు, మా నాయన ఇదే వేసినాడు, నేను కూడా ఇదే చేస్తున్నాను. ఇంకా సో మా పిల్లలకు మాత్రం ఇది లేదు. ఇక ఇక్కడతోటే ఎండే. మాకు మనం కల్చర్ ని ముందుకు తీసుకెళ్లాలి కదండి. అంటే ఎండ్ అంటే ఎలా? ఎండ్ అంటే ఇంట్లో మా తాత బాగుపడలే, మా నాన్న బాగుపడలే, నేను కూడా బాగుపడలే. ఇదే ఇంట్లో ఉంటున్నాం. ఇంకా మా పిల్లలు కూడా ఇంకా ఇట్లానే ఉండాలని మాకు ఇష్టం లేదు. అందుకని మా పిల్లల్ని అంత ఫీల్డ్ మానేసినాం. అంత చదువులకు అక్కడ ఇక్కడ పంపించేస్తున్నాం. ఇది కేవలం ఇప్పుడు నాతోటే ఈ కళ మా ఇంట్లో ఆగిపోతుంది. సో మీరు ఇది ఈ ఆర్ట్ అనేది మీ జనరేషన్ తో ఆగిపోతుంది అంటూ ఉంటే మీరు చాలా, మాకు కూడా చాలా వెల్తీగా ఉంది. సో ఇప్పుడు మనం చూసుకుంటే సిటీస్ లో బ్రాండెడ్ చైన్స్ లో కానీ షాపింగ్ మాల్స్ లో ఇప్పుడు శారీస్ ప్రైజెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఎస్పెషల్లీ లైక్ ఈ పట్టు శారీస్ వి. సో 30,000 50,000 అలా ఉంటున్నాయి. సో మీరు ఇక్కడ చూస్తే లైక్ ఈ జనరేషన్ తో ఎండ్ అయిపోతుంది అంటున్నారు. సో ఎక్కడ వస్తుంది అసలు ఈ డిఫరెన్స్ అనేది? డిఫరెన్స్ అంటే ఇది మేము మా దగ్గర తయారయ్యేది ఇది 10,000కి అమ్ముతాం మేడం. షాపింగ్ వాళ్ళు అంటే వాళ్ళ మెయింటెనెన్స్ అదంతా ఉండి అది ఎట్లాగో 20,000 ఆల్రెడీ అవుతుంది. ఒక 2-3 చేతులు మారుతుంది కాబట్టి మధ్యన దళారీలు కానీ వ్యాపారవేత్తలు అని ఉంటారు కాబట్టి ఆటోమేటిక్ గా డబల్ అవుతుంది రేటు ఏదైనా, ఏ వస్తువు అయినా. ఇది అక్కడ మాకు ఎక్కువ తేడా రావట్లేదు. మాకు ఇది రా మెటీరియల్ వచ్చే దగ్గర నుంచే తేడా వస్తుంది. ఈ మొత్తం రా మెటీరియల్ మొత్తం బెంగళూరు నుంచి రావాలి మేడం. బెంగళూరులో అంటే బెంగళూరు సిటీని కాదు, చుట్టుపక్కల ఏరియా నుంచి వస్తుంటది. ఇది ఈ మల్బరీ తోటలు, మల్బరీ ప్లాంట్ ఎక్కడెక్కడ ఉంటాయో అక్కడ నుంచి తయారై వస్తాయి. పురుగులతో తయారై ఈ గూడ్స్ వస్తాయి, అక్కడి నుంచే వస్తాయి. ఇది మరీ 15-45 రోజులకు ఒక పంట వస్తుంది. ఈ పంట వచ్చిన టైంలో ఎక్కువ ఎండ వచ్చినా పంట ఖరాబ్ అవుతుంది, లాసే వస్తుంది. లాస్ వాన వచ్చినా పోతుంది, అది పంట పోయి ఇది మాల్ రాదన్నమాట. ఈ గూడ్స్ అనేది రాకపోతే మాకు మాల్ తయారు కాదు. తయారు కాకపోతే ఏమైందంటే ఇది మొన్నటిదాకా ఇది 2,500 ఉన్నది, ఇప్పుడు 6,000కి వచ్చింది మేడం. ఇలా ఈ వ్యత్యాసం అనేది మా దగ్గరనే పడుతుంది. ఇది
ఇది మేము తయారైనాక చేసే వ్యాపారం వాళ్ళకి పడతలేదు మాకు. ఈ ఎఫెక్ట్ అంతా మా మీదనే పడుతుంది అన్నమాట. ఒక కిలోకి వచ్చేసి 2,000-3,000 రూపాయలు వ్యత్యాసం ఇక్కడే వస్తుంది. దీనికి 5 కిలోలు పడుతుంది ఒక 7 చీరలు తయారు కావాలంటే. అట్లా అంటే దీంట్లో వచ్చే ప్రాఫిట్ మొత్తం ఇక్కడే వెళ్ళిపోతుంది మాకు. అందుకనే మాకు ఎప్పుడు ఇదే అవుతుంది అన్నమాట. ఇది వరకు గతంలో ఒక 10 సంవత్సరాల క్రితం ఈ బెంగళూరులో ఉత్పత్తి ఆగినప్పుడు చైనా నుంచి కొంత దిగుమతి చేసేది వాళ్ళు. అక్కడ బెంగళూరు రైతులు ఏం చేస్తున్నారంటే అది దిగుమతి అయితే మాకు గిట్టుబాటు అవుతలేదని వాళ్ళు అది రాకుండా చేశారు. చేయడం వల్ల ఇంకా మాకు చాలా ఎఫెక్ట్ పడి దీని మీద చాలా ఇసుకొచ్చేస్తుంది. సో ఇప్పుడు లోకల్ గవర్నమెంట్ ఎలా హెల్ప్ చేయొచ్చు అంటారు? ఇది మాకు ప్రత్యామ్నాయం. ఇది ఎప్పుడు సబ్సిడీ మీద ఇస్తే చాలు, మాకు ఏ లోన్లు ఏది అవసరం లేదు. గవర్నమెంట్ మాకు ఒకటే సహాయం చేయాలి. ఇది ఎక్కువ వచ్చినప్పుడు ధర 2,500 ఉందనుకోండి, 2,500కే సప్లై ఎప్పుడు ఇవ్వాలి. 6,000 అయినప్పుడు కూడా ఆ మిగతా అమౌంట్ ఏదైతే గవర్నమెంట్ భరించి మాకు ఇది ఒకే విధంగా వేస్తే కొంతవరకు కొంతమంది దీని మీద ఆధారపడి బతికినోడు, దీని మీద ప్రేమ ఉన్నోడు ఇళ్ళనే బతికేస్తారు మేడం. మేము 3 తరాల నుంచి దీని మీద ప్రేమతో ఇది చేస్తున్నాం. మాకు ఎంత కష్టమైనా ఎంత ఇదైనా కానీ దీంట్లోనే ఉంటున్నాం. అలా ఎంత చేసినా మనం గింతే ఉంటున్నాం కదా అని మా పిల్లల్ని మేము చదువులో పంపించేసినాం. మేము ఇది నాతోటే ఆగిపోవాలని అనుకుంటున్నాం మేడం. కానీ ఐడియాలో అలా అవ్వకూడదు కదా, ఎందుకంటే మన కల్చర్ కానీ మన ట్రెడిషన్ కానీ ఎప్పుడైనా మనం ముందుకు ఇది తీసుకెళ్ళాలి. మన సంప్రదాయాన్ని కాపాడాలని గవర్నమెంట్ కూడా కొద్దిగా సహాయం చేయాలనే వాళ్ళ హెల్పింగ్ నేచర్ ఉండాలి. ఉంటుంది, పేపర్ల మీద వార్తల మీద వస్తుంది, ఏం చేయట్లేదు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ వచ్చింది మేడం, ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఏ గవర్నమెంట్ ఉద్దేశం చెప్పట్లేదు మీకు. 14 నెలలు అవుతుంది మేము రుణమాఫీ చేస్తామని రైతులకు చేశారు. మాకు వచ్చేసరికి 14 నెలలు అయింది, ఇంతవరకు రుణమాఫీ లేదు. చేస్తామని పేపర్లో యాడ్ వచ్చినాయి, పాలాభిషేకాలు అయిపోయినాయి, అన్ని అభిషేకాలు అయిపోయినాయి. మేము ఏడున్నాం, వాళ్ళు ఆడనే ఉన్నాం. ఎలాంటి హెల్పింగ్ లేదు మేడం. పోయిన గవర్నమెంట్ అన్నా ఇది ఉత్పత్తి గురించి చీరలు ధరించండి, చేనేతను ప్రోత్సహించండి అనే కొద్దిగా అడ్వర్టైజ్ అయినా చేసింది, కానీ వీళ్ళు అది కూడా విస్మరించింది. ఏమి మనకు గవర్నమెంట్ నుంచి ఏమి సహాయం లేదు. సో ఇప్పుడు మనకి ఎప్పుడు డిమాండ్ వర్సెస్ సప్లై ఉంటుంది కదండి. మీకు ఈ రా మెటీరియల్స్ కాస్ట్ అనేది చాలా ఎక్కువ అయిపోయిందని అంటున్నారు. సో మీరు అది ఎక్కువ అయినప్పుడు ఇవి కూడా చీరలు కూడా మీరు ఎక్కువ కాస్ట్ కి సేల్ చేసుకోవచ్చు కదా, అంటే ఎక్కడ వస్తుంది ఆ డిఫరెన్స్ అనేది? అయితే మేడం దీంట్లో ఏమైతుందంటే, ఇది ఈ నెలలో మీరు వచ్చారు మేడం, ఇది 10,000 తీసుకున్నారు ఎగ్జాంపుల్ అండి. ఇది మళ్ళీ నెక్స్ట్ మంత్ అవతల మంత్ వచ్చారు అనుకోండి, ఇదే చీర మేము 15,000కి ఇస్తే తీసుకుంటారా మేడం? తీసుకోరు కదా. అదే వ్యత్యాసం అవుతుంది. ఇది ఒక చీర అనేది ఎప్పుడు ఒకే ధర ఉండాలి. పెరిగితే 100, 200, 500, 1000 రూపాయలు పెంచాలి. అలానే కంటిన్యూ కావాలి. ఈ నెల 2,000 ఉండి మళ్ళీ నెల 1000 రూపాయలు చేస్తే ఇది చీర కొనరు మేడం ఎవరు. దీనికి ఉన్న విలువ పోతుంది. అందుకనే దీన్ని విలువ పోకుండా కాపాడడానికే మేము ఆ నష్టాన్ని మేము భరాయించి ఇది ఎప్పుడు ఇలానే ఉంచుతున్నాం మేడం. అందుకనే మేము ఇలా ఉంటున్నాం. సో ఇప్పుడు కరెంట్లీ మనకు రైనీ సీజన్ నడుస్తుంది కదండి. ఇప్పుడు మనం చూసుకుంటే మీరు ఈ వర్క్ ఏరియాలో పట్టాలు కడుతున్నారు అండ్ వాటర్ డైరెక్ట్ గా పడుతుంది. సో ఈ సీజన్ లో పర్టికులర్ గా మీకు వచ్చే డిఫికల్టీస్ ఏంటి? ఇది వర్షాకాలంలో ఎక్కువ వర్క్ నడవదు మేడం. ఇది న్యాచురల్ గా వచ్చే మెటీరియల్. ఇది ఈ థ్రెడ్ ఏదైతే ఉందో ఇది పూర్తిగా న్యాచురల్. మన పట్టు పురుగులు విసర్జన చేస్తే వచ్చే థ్రెడ్ ఇది. మల్బరీ ఆకు తిని ఇది విసర్జన చేస్తే దీంతో ఈ ఒక్క థ్రెడ్ 7-8 థ్రెడ్స్ ఉంటాయి. దాంతో ఈ మందం అయిపోయింది అన్నమాట. మనకి ఎలా అంటే అలా చేసుకుంటారు అన్నమాట. అదే ఇది ఉంది మన వెంట కంటే సన్నం ఉంటది మేడం. ఇది ఇలా ఇంత ఉంటది. ఇలా 2 పువ్వులు ఉంటాయి, ఇలా 8 ఉంటాయి, ఇలా 2 ఉంటాయి, అలా అన్నమాట. ఇది ఏమైందంటే న్యాచురల్ కాబట్టి ఈ వాతావరణం కూల్ గా అయితే సాగుతుంది. సాగినప్పుడు ఈ డిజైన్ ఏదైతే ఉందో ఈ థ్రెడ్ మనం ఇట్లా ఇది కూర్చోదు, ఇట్లా ఎక్కువ వస్తుంది అన్నమాట. ఇది ఈ మంచిగా వెదర్ మంచిగా ఉంది అనుకో ఇట్లా ఉంటది. ఈ వెదర్ ఎక్కువ అయితే ఆటోమేటిక్ ఇట్లా సాగిపోతుంది వెంటనే. అందువల్ల వర్క్ కూడా ఎక్కువ నడవదు మేడం. ఇప్పుడు ఈ రెయిన్ కాలంలో చలికాలంలో మాకు వర్క్ తక్కువ. అండ్ ఇంకోటి మీకు ఈ ఏరియా కూడా ప్రాబ్లం కదా, అంటే ఇప్పుడు మీకు లిమిటెడ్ స్పేస్ ఉంటే ఈ ఎక్విప్మెంట్ అంతా పెట్టుకోవడానికి కూడా ప్రాబ్లం అవుతుంది. సో మీకు అంటే స్పేస్ ఎలా ఉంటే బాగుంటుంది? మాకు ఇట్లా పెద్దగా ఉంటేనే ఈ లూమ్స్ వేసుకోవడానికి, మాకు రాస్ పోసుకోవడానికి, ఈ థ్రెడ్ ఇప్పదీయడానికి కానీ మెటీరియల్స్ మా ఎక్విప్మెంట్ అన్ని పెట్టుకోవడానికి పెద్దగా ఉండాల్సి వస్తుంది. ఒక 200 గజాలు ఇల్లు అయితేనే ఇది సరిపోతుంది అన్నమాట మాకు.
మేము ఉండడానికే కానీ ఇది చేసుకోవడానికే కానీ. కొన్ని గవర్నమెంట్ స్కీమ్స్ చూసుకుంటే లైక్ ఇందిరమ్మ ఇల్లు అవి 80 to 100 గజాలు మాత్రమే ఉంటాయి కదండి. సో మీకు ఇది మినిమం 200 ఉండాలని అంటున్నారు. సో అది ఎలా మ్యాచ్ అవుతుంది? మాకు అది వర్తించదు మేడం, మాకు సరిపోదు. ఖాళీ ఉండి తినే పడుకోవడానికే సరిపోతుంది. మామూలు ఎవరికైనా అది అంతేగా మేడం. 100 గజాలంటే ఒక బెడ్రూమ్ ఉంటది, ఒక చిన్న హాల్ ఉంటది, ఒక కిచెన్ ఉంటది, అది అక్కడికే సరిపోతుంది. మేము వర్క్ చేసుకోవడానికి సరిపోదు మేడం. దానికనే మాకు ఈ 100 గజాలతో పాటు మేమేమైనా పక్కకు ప్లేస్ కొనుక్కుంటే వర్క్ షెడ్లు అని అది అని ఇది స్కీమ్ పెడతారు కానీ అది ఇవ్వడం కూడా తక్కువే. ఎవరో 10 మంది పెట్టుకుంటే ఒకరికో ఇద్దరికి ఇచ్చి ఇచ్చినామని అడ్వర్టైజ్ చేస్తారు. అదంతా 5 లక్షలు 4 లక్షలు 3 లక్షలు ఇస్తారు వర్క్ షెడ్లు అని. దీనికి సరిపడా షెడ్ లాగా వేసుకుంటది. ఆ షెడ్ లాగా వేసుకుంటే ఇది వర్క్ చేసుకోవడానికి అన్ని రోజులు సహకరించదు. ఇది పూర్తిగా అన్ని విధాల క్లైమాక్స్ మంచిగా ఉంటేనే ఈ వర్క్ నడుస్తుంది అన్నమాట. ఇది కూల్ గా ఉంటే వెదర్ లా ఈ వర్క్ నడవదు. సో ఇప్పుడు పెన్షన్ స్కీమ్ అనేది ఉంది కదండి, అది మీకు సాటిస్ఫాక్టరీగా ఉందా లేదా, అసలు వస్తున్నాయా లేదా? గత ప్రభుత్వం అయితే ఇచ్చినవి కంటిన్యూ అవుతున్నాయి మేడం. ఇంకా వీళ్ళు వచ్చేసరి కానీ వాళ్ళు ఉన్నప్పుడు కూడా వాళ్ళ పీరియడ్ లో కూడా మధ్యాహ్నం నుంచి ఇంతవరకు నాకు తెలిసి కూడా 5-6 సంవత్సరాల నుంచి కొత్త పెన్షన్ అయితే ఇష్యూ చేయలేదు మేడం. నాకు కూడా ఇప్పుడు 52 years 50 నుంచి వస్తున్నాయి చేనేత కార్మికులకు అలాట్మెంట్ ఉంది. అది మాకైతే ఇంతవరకు ఎవరు ఇవ్వట్లేదు. ఇంతవరకు నాకు పెన్షన్ అయితే లేదు మేడం. ఇది రా మెటీరియల్ మేడం. ఇది మనకు బెంగళూరు నుంచి ఇలా వస్తుంది తయారై. ఇది ఇలా వస్తే దీన్ని బ్లీచ్ చేయాలి. ఇలా ఉన్నదాన్ని బ్లీచ్ చేస్తాం. కలర్స్ లో కాదు, ఫస్ట్ ఏం చేయాలంటే వాటర్ లో, వైట్ వాటర్ లో ఆయిల్ సోంప్ వేసి బ్లీచ్ చేయాలి. ఇది బ్లీచ్ చేస్తే ఇలా తయారవుతుంది మేడం. వైట్ ఇలా వస్తుంది, సాఫ్ట్ గా మెత్తగా ఇలా అవుతుంది. ఇది ఇలా మెత్తగా అవుతుంది. మెత్తగా అయినాక ఇదంతా థ్రెడ్ ఇప్పదీసి ఈ థ్రెడ్ అంతా ఇలా డిజైన్ గా పోసుకోవాలి. దీని మీద పోసుకోండి. ఒక్కొక్క థ్రెడ్ చేయాలంటే చాలా టైం పడుతుంది కదా, అంటే ఒక్కొక్క థ్రెడ్ పోయాల్సిందే. ఇది మొత్తం దీన్ని ఈ మేకింగ్ ఇలా చేయాలి. మొత్తం ఇలా చేస్తేనే డిజైన్ వస్తుంది. ఇలా కట్లు వేసుకొని తీసేసిన తర్వాత ఇలా చేంజ్ వైట్ అయిపోయింది. ఇదివరకు అయితే స్టెప్స్ వేసుకుంటున్నాం, కట్లు వేసుకోవడం తీసేస్తే వైట్ అయిపోయింది మేడం. ఇదివరకు అయితే లేడీస్ చేతి మీద ఇలా పోసేది. ఒక్కొక్క థ్రెడ్ ఇలా 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 చేతి మీదనే పోసేది. ఇప్పుడు మలేషియా ఆసు మిషన్ వచ్చింది కదా, వాళ్ళు వచ్చినాక ఈ లేడీస్ కు బాగా తప్పింది. ఇప్పుడు మిషన్ మీదనే పోస్తున్నాం. ఇది ఇలా పోస్తాం అన్నమాట. ఇది పోసింది ఎలా పోసినామో మళ్ళీ అలా మొత్తం విప్పదీయాలి. మొత్తం ఈ థ్రెడ్ మొత్తం ఏం స్టక్ కాకుండా మొత్తం విప్పదీసి మీకు ఇందాక అక్కడ చూపించా కదా చిన్నగా, అలా దాని మీద చుట్టుకొని ఈ డిజైన్ మళ్ళా ఇది ఏదైతే డిజైన్ ఉందో ఆ డిజైన్ ని మళ్ళీ సెట్ చేయాలి. ముఖం మీద సెట్ చేయాలి. ఈ టెంపుల్ డిజైన్ అనేది దాని మీద వస్తున్న ప్రకారంగా ఇది సెట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు చీర తయారవుతుంది. ఇక ఈ మధ్యన ఈ డైయింగ్, ఈ డిజైనింగ్ అంతా వర్క్ అది చాలా హెవీగా ఉంటది. అది మొత్తం భయం చేసేది ఉంటది. ఇది ఓ సింగిల్ రంగే ఉంది. దీనిలో ఒక్కోసారి ఇదొక రంగు ఇదొక రంగు ఇది మల్టీ కలర్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఇవ్వాల్సి వచ్చినప్పుడు దానికి ఇక అడిషనల్ గా వర్క్ ఉంటది, ఎక్కువ ఇబ్బందిగా ఉంటది. ఓసారి దీన్ని బయలు ఒక్కొక్క డిజైన్ కు 4 రంగులు వస్తే 4 సార్లు బయలు చేయాల్సి వస్తుంది. హీట్ వాటర్ లో 100 degree మీద హీట్ చేస్తేనే ఈ రంగు పోకుండా ఉంటది అన్నమాట. ఇది చిటికి మీద ఎలా పోస్తారో మీకు లోపల మిషన్ ఉంది మేడం, చూపిస్తాను రండి. ఇది మిషన్ మేడం, ఇది పోసే మిషన్. ఇది ఇలా ఇది మొత్తం దీని మీద చుట్టుకున్న తర్వాత ఇది మొత్తం ఇలా పెట్టి దీని మీద పోయాలి. ఆ ముందర మూలలు ఉన్నాయి కదా సీట్లు, మనకు డిజైన్ ఎట్లా అడ్జస్ట్ అయితే అన్ని గ్రాఫ్ మీద డిజైన్ తీసుకుంటాం. ఫస్ట్
అది ఎన్ని బాక్సులలో వస్తుందో డిజైన్ చూసి బాక్సుల మీదకి వెళ్ళి ఈ కొయ్యలు ఉంటాయి అన్నమాట. అది అదంతా చెప్పాలంటే మీకు చూస్తే కూడా అర్థం కాదు ఒక్కోసారి. ఆ గ్రాఫ్ దీని మీద వేస్తాం అన్నమాట. ఇట్లా పోస్తేనే ఈ ఒక్కొక్క దానికి 3 పోయి అంటే 3 పోయాలి, 4 పోయి అంటే 4 పోయాలి, 5 పోయి అంటే 5 పోయాలి. మాకు నేయాలనే ఉత్సాహం లేకుండా అయిపోయింది మేడం. కానీ మనం చూసుకుంటే పోచంపల్లి పట్టు చీరలు అంటే అందరికీ చాలా క్రేజ్ ఉంది కదా. అవునవును. సో ఇప్పుడు ఎందుకు ఈ డిఫికల్టీస్ వస్తాయండి? అయితే ఏమైందంటే ఈ మెటీరియల్ ఈ మా సీజన్లో ఈ వర్షాకాలంలో జంప్ అవుతుంది మేడం. ఇది సిల్క్ అనేది తయారు కాదు. కాకపోయేసరికల్లా ఉన్న సిల్క్ ని వాళ్ళు బెంగళూరు నుంచి వస్తుంది మెటీరియల్, రా మెటీరియల్. వాళ్ళ ఈ వర్షాకాలంలో ఏమవుతుందంటే సిల్క్ పువ్వులు అనేవి, దారాలు అనేవి రావు సరిగా. రాకపోయేసరికల్లా అక్కడ ఉత్పత్తి కాలేక ఉన్నదాన్ని డిమాండ్గా అమ్మేస్తున్నారు. అందువల్ల ఈ ప్రాబ్లం ఏర్పడుతుంది. సో ఇప్పుడు ఇది ఒక మన ఏన్షియంట్ ట్రెడిషన్ అండ్ కల్చర్ కదండి. సో గవర్నమెంట్ ఇవ్వాల్సిన సపోర్ట్ ఇస్తుందా మీకు? ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏ ఏరియాస్ లో? అయితే మాకు ముఖ్యంగా మెటీరియల్, రా మెటీరియల్ ఇట్లా అప్ అండ్ డౌన్ కావడం వల్ల దీనికి ఒక మనకు గిట్టుబాటు ధర అనేది ఉండటానికి గవర్నమెంట్ ఒకటి హెల్ప్ చేయాలి మేడం. ఏంటిది, ఇప్పుడు రైతులకు కాక విత్తనాలు సబ్సిడీ, ఎరువులు ఇస్తున్నారు కదా, మాకు కూడా ఈ రకంగా విత్తనాలు ఏ రకంగా ఇస్తున్నారో రైతులకు మాకు కూడా సబ్సిడీ మీద నూనె సబ్సిడీ ఇవ్వాలని చెప్పేసి మా యొక్క డిమాండ్ మేడం. ఆ రకంగా ఇస్తే ఏంటంటే మాకు ఎప్పటికి కూడా ఒకే విధంగా మాకు ఏది కూలి పడటానికి వీలవుతుంది. అదొకటి మేము బాగా కోరుకుంటున్నాం మేడం. అట్లా సో ఇప్పుడు న్యూ గవర్నమెంట్ వర్సెస్ ఓల్డ్ గవర్నమెంట్ చూసుకుంటే మీకు దేంట్లో ఎక్కువ సపోర్ట్ ఉంది? ఈ పోయిన గవర్నమెంట్ కూడా అదే చేసింది, ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా చేస్తామని అంటున్నారు కానీ అది చెప్పడం వరకే ఉన్నది మేడం. ఇది మేము నూనెకు పెంచడం కానీ, లేకుంటే దాన్ని ఏది ఇక్కడ సబ్సిడీ మీద మీకు నూనె ఉత్పత్తి చేస్తాం, లేకుంటే దాని రా మెటీరియల్ కానీ ఇక్కడ డిపోలు ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు కానీ ఆ విధంగా ఏది చెప్పడం వరకే జరుగుతుంది మేడం. ఏమి ఇవ్వట్లేదు, రిజల్ట్ రావట్లేదు. కాకుంటే మీకు బ్యాంకులలో మీకు అకౌంట్లో వేస్తాం, డబ్బులు వేస్తాం అని చెప్పేసి ఒక ఆశ చూపిస్తున్నది తప్ప మాకు ఎలాంటి బెనిఫిట్స్ కానీ లేకుండా పోయింది మేడం ప్రజెంట్గా. ముఖ్యంగా ఏంటంటే మాకు సబ్సిడీ మీద మాకు ఈ నూనె ఎప్పటికీ మాకు ఇక్కడ ఒక డిపో కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే మాకు ఇలాంటి అప్ అండ్ డౌన్ అనేటువంటి బాధ తప్పుతుంది మేడం. అదొకటి. మేము నేసిన చీరల్ని మార్కెట్లో అమ్ముకోవడానికి వీలుగా ఒక సంస్థను ఏర్పాటు చేయాలి, మా కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. చేస్తే మాకు లాభాలు కలుగుతుంది మేడం. అదొక్కటే మా యొక్క డిమాండ్. ముఖ్యంగా ఆ బాధతోటి చాలా సఫర్ అవుతున్నారు మేడం. ఈ పోచంపల్లిలో ఉన్న వీవర్స్ మొత్తం కూడా ఏమవుతుందంటే ఈ బంగారం కాక ఎట్లా అప్ అండ్ డౌన్ అవుతుందో ఈ సిల్క్ కూడా ఒక 6 నెలలు ఒక రకంగా ఉంటుంది, ఒక 6 నెలలు ఈ సీజన్లో ఉంటుంది మేడం. ఇది వర్షాకాలంలో బెంగళూరులో పట్టు అనేది తయారు కావడానికి పురుగు రాదు మేడం. అందువల్లనే ఇది మార్కెట్ ఎప్పుడు కూడా అప్ అండ్ డౌన్ అవుతుంది. దానివల్ల ఏంటంటే మనకు మాల్ రేట్ ఎక్కువ అయ్యేసరికి చీరల రేటు పెంచమంటే ధర మార్కెట్లో పెంచరు. మాకు మార్కెట్లో లేదు, ఎవరు కొనట్లేదు కాబట్టి మాకు ఇక్కడ డిమాండ్ లేదు, మేము రేట్ పెంచామని చెప్పేసి వీళ్ళు అంటారు. అయ్యేసరికి ఏంటంటే మేము వ్యూవర్స్ నష్టపోతున్నాం మేడం. అక్కడ రేటు పెరుగుతున్నది, ఇక్కడనేమో వీళ్ళు రేటు ఇవ్వట్లేదు. దానివల్ల వచ్చే 10-15 వేలలో సగం మనీ అక్కడికి వెళ్ళిపోతుంది రేటు పెరగడం వల్ల. దానివల్ల మేము చాలా నష్టపోతున్నాం. ఈ యొక్క నష్టాన్ని గవర్నమెంట్ ఆలోచన చేసి మాకు ఒక డిపో కేంద్రాన్ని కానీ, లేకుంటే మా చీరల్ని కొనడానికి కేంద్రాన్ని కానీ ఏర్పాటు చేస్తే అప్పుడు కానీ మా యొక్క పద్మశాలీలకు న్యాయం జరుగుతుంది అనేది మా యొక్క కోరిక. సో ఇప్పుడు మీరు చేస్తున్న ప్రాసెస్ ఏంటండి? ఎన్ని ఇయర్స్ నుంచి మీరు ఈ ఫీల్డ్ లో ఉన్నారు? ఇది 9 years చేస్తున్నాను. ఈ మొగ్గ మీద చీర నేయాలి అంటే కండలు పట్టాలి. ఇలా కండలు పట్టిన తర్వాత అక్కడ నేయడానికి వస్తుంది. అట్లా చిటికే ఉన్నదాన్ని ఇట్లా కండలు పడితే మొగ్గ మీద శారీ నేయడానికి యూజ్ అవుతుంది. సో ఇప్పుడు అప్రాక్సిమేట్లీ ఒక శారీకి అలా ఎన్ని థ్రెడ్స్ అవసరం ఉంటుంది? 6300 థ్రెడ్స్ పడుతుంది ఒక్కొక్క శారీకి.
ఓకే, సో మరి ఇదంతా ప్రాసెస్ కి ఎంత టైం పడుతుందని, అంటే మాన్యువల్ గా చేయాలంటే? మామూలుగా 3-4 days పడుతుంది. ఇంకా కొంచెం స్లోగా చేస్తే ఇంకెక్కువ పడుతుంది. ఓకే, సో అంటే ఇది మీరు ఇలా థ్రెడ్స్ చేసిన తర్వాత ఫైనల్ గా శారీ తయారైతుంది. ఓకే, సో ఇట్స్ వెరీ ఫ్యాసినేటింగ్. ఇప్పుడు మగ్గం మీద కంప్లీట్ అయిన ఒక టోటల్ బ్యూటిఫుల్ శారీని చూద్దాం. ఇట్లా వస్తుంది. ఓకే, ఇది పళ్ళు అండి. యా, ఇది వచ్చేసి బ్లౌజ్, ఇది వచ్చేసి శారీ మోడల్ మొత్తం టోటల్. ఓకే, దీంట్లో కూడా ప్రతిదీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక నాడే, ఇక్కడ నుంచి ఒకటి, ఇక్కడ నుంచి ఒకటి, ఇట్లా డిజైన్ మారుతూ ఉంటుంది. ఓకే, ఇది చాలా ఇది వర్క్ ఎక్కువ ఉంటుందండి. అవును, చాలా డిఫరెంట్ కలర్స్ అండ్ దీంట్లో కూడా ఇప్పుడు ఇవన్నీ కలర్స్ చేంజ్ చేసడం వల్ల నాడలు మార్చుకుంటూ నేయాల్సి ఉంటుంది. ఇది ఇక్కడికి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒకటి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒకటి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఈ డైయింగ్ ప్రాసెస్ చాలా హార్డ్ ఉంటుందండి. ఇది అంత ఈజీ ప్రాసెస్ ఏం కాదు. శారీ తయారయ్యేసరికి ఇది 3 to 7 days పడుతుంది. మినిమం 3 to 7 days పడుతుంది. అంటే ఎక్కువ ఫాస్ట్ గా నేసి అందరు నేసగలిగే వాళ్ళకు 3 days పడుతుంది. ఓన్లీ నేయడం వరకే, వీవింగ్ చేయడం వరకే. డై చేసుడు, ఇట్లా చిట్కీలు కట్టి ఇవన్నీ చేసేది ఎక్కువ లెంతీ ప్రాసెస్. 15 to 20 days పడుతుంది ఒకసారి. సో ఇప్పుడు దీని కాస్ట్ ఎంత ఉంటుందండి మార్కెట్ లో? ఇది మార్కెట్ లో వచ్చేసి 15,000 to 20,000 వరకు ఉంటుంది. ఓకే, అంటే ఇది నేను కూలికి అంటే వేరే దగ్గర నుంచి తెచ్చుకొని నేస్తున్నాను. మాకు ఆర్థిక ఇబ్బంది ఉండడం వల్ల వేరే పెట్టుకొని నేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ కొంచెం కంప్లీట్ డౌన్ ఉండడం వల్ల వేరే దగ్గర నేను ఓన్ గా నేసే కెపాసిటీ ఉన్నా కానీ ఇప్పుడు ప్రస్తుతానికి వేరే దగ్గర తెచ్చుకొని నేస్తున్నాను. ఇప్పుడు ఇది వచ్చేసి లంగా. జకాట్ లంగా అంటారు. ఇట్లా వస్తుంది పళ్ళు. ఇప్పుడు మీకు చూపించాను కదా జకాటు నేయడం, దాంట్లో వస్తుంది అదంతా అంచు. దానికి ఇప్పుడు మనకు వీవర్ సర్వీస్ సెంటర్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు దాన్ని. సో ఇప్పుడు ఈ బ్యూటిఫుల్ పోచంపల్లి శారీని చూసాం కదా, ఇది టోటల్ ప్రాసెస్ ఫినిష్ అవడానికి అయితే 15 days పడుతుంది. మనం డిస్కస్ చేసినట్టు వీళ్ళ టోటల్ కష్టాలు, వీళ్ళకి ఏదైతే సపోర్ట్ లేదో, ఇదంతా ఫినాన్షియల్ స్ట్రగుల్స్, ఇవన్నీ మనం చూసాం కదా. సో హెచ్ఎంటీవీ సిన్సియర్లీ రిక్వెస్ట్ ది గవర్నమెంట్ అండ్ సొసైటీ అందరినీ ఈ చేనేత కార్మికులకి సపోర్ట్ ఇవ్వమని. సో సార్, మీరు ఇది బేసిక్లీ ఫస్ట్ బటర్ఫ్లై డిజైన్ అనుకున్నారు కదా, సో అప్పుడు ఇది ఇలా మార్కింగ్ చేస్తున్నారా? ఇప్పుడు ఇది పేపర్ మీద ముందుగా తీసుకుంటాం, పెన్సిల్ తో తీసుకుంటాం, ఏ కలర్ ఎక్కడ రావని చేసుకుంటాం. చేసుకున్న తర్వాత చుక్కతాడు పెట్టి ఇట్లా మార్కింగ్ చేసుకుంటాం. ముందుగా ఇది ఎక్కడ ఉందో అక్కడ అట్లా మార్కింగ్ చేసుకుంటాం. మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ కట్లేసి కట్టు కట్టి ఈ ప్లేన్ జాల మొత్తం వైట్ వచ్చేస్తుంది. వైట్ చుట్టుకున్నాక ఈ లోపల రంగు రావాల్సిన ఏదో రంగు అద్దుకుంటాం. రంగు మళ్ళా చుట్టు పెట్టాలి. మళ్ళీ గుమ్మడి అయిపోయినాక మళ్ళీ రెడ్ రంగు రావాలి. ఆఖరికి ఈ రంగు అయిపోయినాక ఇక్కడ అంచలు బ్లాక్ ఉందా, ఈ బ్లాక్ చుట్టూరుగా ఎంత బ్లాక్ వచ్చేస్తుంది. ఈ అంచలు బ్లాక్, ఈ చుట్టూరుగా ఎంత బ్లాక్ వచ్చేసి డిజైన్ అప్పుడు అవ్వదు మనకు అంత నీట్ గా అయితే. లేకపోతే అంత మంచిగా రాదు అది. సో ఇప్పుడు ఈ డిజైన్స్ అనేవి మీరే అనుకుంటారా? మేమే తయారు చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఎవరన్నా డిజైన్ కావాలని చెప్పి ఒక మోడల్ చెప్తారు కదా, దాన్ని ఊహగా అందరూ తీసుకొని తయారు చేస్తాం. ఓకే, మామూలుగా ఏ బొమ్మ, ఇప్పుడు నెమిలి బొమ్మ కావచ్చు, లేకపోతే చిలక బొమ్మ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా పక్షి బొమ్మ కానీ, బటర్ఫ్లై కానీ, ఏ బొమ్మ కావాలన్నా ఆ బొమ్మ బొమ్మ కావాలని చెప్పంటే మేము ఈ పేపర్ ముందుగా వేసుకుంటాం. పేపర్ వేసుకున్న తర్వాత దాన్ని దీనికి ఎక్కిస్తాం. దాటిని పెట్టుకుని అంతా ఉన్నాయి గుర్తింపు ఉంది కదా, ఈ గుర్తింపు కూడా కట్టి కట్టేసుకుంటే దీని కింద వైట్ వచ్చేస్తుంది. ఎక్కడ ఏది రావాలన్నా అక్కడ దాన్ని వదులుకుంటాం, మిగతా వాటిని కట్టేసుకుంటే ఇది రంగు అద్దినప్పుడు దీని కింద వైట్ ఉంటది, ఇందులో రంగు వస్తుంది. మళ్ళీ వస్తున్నప్పుడు ఈ రంగు ఏదో మూసేసుకొని రబ్బర్తో మళ్ళీ మూసేస్తాం, మళ్ళీ కడతాం. ఆ రబ్బర్తో మూసేసి పెట్టి అట్లా మూసేస్తాం. మూసేసినాక ఇంకో రంగు, ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకో రంగు. ఆఖరికి ఎన్ని రంగులు, అన్ని రంగులు 1, 2, 3, 5 రంగులు తీసుకుంటాం. దీంట్లో సీతాకోక వెళ్ళక 5 రంగులతో అయితే కొంచెం మంచిగా పోతుంది. మామూలుగా 2 రంగులు 3 రంగులు అంటే అంత అందంగా రాదు, కనిపిస్తుంది. ఎగ్జాక్ట్ ఎట్లుందో అట్లా వస్తాయి. ఇది కూడా ఇప్పుడు ఈ వైట్ వైట్ ఉంది కదా, ఈ వైట్ మొత్తం చుట్టేసుకుంటాం. ఈ మార్కింగ్ పెట్టిన ఈ మార్కింగ్ కాల రంగు వస్తాం, గుమ్మడి రంగు. ఈ గుమ్మడి రంగు అయితే ఈ గుమ్మడి రంగు తీసుకోవాలి. గుమ్మడి రంగు చేసుకున్న తర్వాత ఇట్లా ఉంటుంది. ఇది లాస్ట్, ఇది 2 నెంబర్. ఇక 3 నెంబర్కి వచ్చి రెడ్ వచ్చేసింది. ఈ 4 నెంబర్, ఇక 5 నెంబర్ రెడ్కి వస్తుంది. మొదటికి వచ్చి ఈ రెడ్ మళ్ళీ వస్తుంది. 1, 2, 3, 4, 5,
1 2 3 4 5 ఇది రెడ్ ఓకే. ఈ మార్కింగ్ పెట్టింది అందుకు. ఇప్పుడు ఇది అయిన తర్వాత ముందుగా గుమ్మడి తీసేసుకుంటాం. ఈ గుమ్మడి అది తీసుకున్నాక గుమ్మడి మళ్ళీ కట్టేస్తాం. కట్టేసిన తర్వాత మళ్ళీ రెడ్ వస్తాం. రెడ్ మార్కింగ్ అంతా చేసుకుంటాం. ఆ తర్వాత ఉన్నది ఒకటే రంగు ఏది బ్లాక్ కానీ నెంబి బ్లూ కానీ గ్రీన్ కానీ అసలు ఏది కావాలో అప్పుడు తీసుకుంటాం. ఇది తీసుకున్నప్పుడు ఇది అంచలు ఇచ్చేస్తుంది, ఇది అంచలు మధ్యలో డిజైన్ వచ్చేస్తుంది. ఈ భూమి వైట్లా ఇచ్చినాక మంచిగా తెలుసు అప్పుడు. సో ఇప్పుడు ఈ ఫస్ట్ మీరు డిజైన్ అనుకున్న తర్వాత అది గ్రాఫ్ పేపర్ మీద డ్రా చేసి సో ఇదంతా చేయడానికి ఎంత టైం పడుతుందండి అప్రాక్సిమేట్? ఇది 2 రోజులు తీసుకుంటుంది ఒక డిజైన్ కి. ఒక డిజైన్ 2 రోజులు. ఇది 2 రోజులు అయినాక 3వ నాడు రబ్బర్లు ఇప్పి మళ్ళీ ఆసు పెట్టి మళ్ళీ పట్టి మొగ్గం కడిపోతుంది. మొగ్గం వేస్తేనే 3 రోజులు లేదా 4 రోజులు వేస్తారు. ఒక్కొక్క 3 రోజులు వేస్తారు, ఒక్కొక్క 4 రోజులు వేస్తారు. ఇది మా సిటీ రాజేసి 2 రోజులు పక్కా తీసుకుంటారు, ఖచ్చితంగా తీసుకుంటారు. అండ్ చాలా కేర్ఫుల్ గా కూడా అబ్జర్వ్ చేయాలి కదా. దీని కింద ఏమాత్రం రంగు ఫెయిల్ అవుతుంది అనుకో, ఈ వైట్ జాలు మొత్తం ఏదైనా రంగు వస్తే అంత వైట్ అంత నీట్ గా కొంచెం ఇకారం పోతే ఎవరు కొనరు కూడా చేయడం. దీని కింద అంత నీట్ గా రబ్బర్ కూడా మనకి శుభ్రం కడిగి పెట్టుకోవాలా, మనం సబ్బు పెట్టి కడిగేసి ఈ రంగు అద్దిన రబ్బర్లు ఉంటే కూడా మళ్ళా వీటిని మళ్ళీ కడిగేసి మళ్ళీ పెట్టుకోవాలి. లేకపోతే ఈ రబ్బర్లకు మైలాంటి ఉంటే కూడా ఈ వైట్ ఉండదు. వైట్ వై వేరే రంగు ఇస్తే అంత మస్తు అయితే బాగుండదు. సో ఇప్పటి వరకు మీరు అప్రాక్సిమేట్లీ ఎన్ని చీరలు ఇలా చేశారు? మేము పుట్టి కానీ ఇలానే ఉంటుంది. దాదాపు నా వయసు 15 సంవత్సరాల వయసు పడుతుంది. నేను చదువుకుంది 5 మాత్రమే. ఆ కాలం ఉంటుంది మొగ్గలనే ఉన్నాయి. అట్లా నడుస్తా పోతుంది. ఆ కాలం తండ్రి కాలం అది జరిగింది, మా కూడా ఇంత జరుగుతుంది. సో ఇప్పుడు మీరు చూసుకుంటే కరెంట్ ఈ పర్టికులర్ పోచంపల్లి అనేది చాలా క్రేజ్ ఉంది అండ్ చాలా ఇండియన్ కల్చర్ కూడా ఇందులో ఇంబైబ్ అయి ఉంది. కానీ మీకు అందాల్సిన హెల్ప్ అందుతుందా గవర్నమెంట్స్ నుంచి కానీ లేకపోతే సొసైటీ నుంచి కానీ? ఏమీ లేదు. సొసైటీలో మాకు ఫారం కూడా లేదు. ఈ గవర్నమెంట్ అంటే మాకు ఎలాంటి ఏం లేవు. ఏదో ఇంటి పని అనేస్తుంది కదా, ఒకటి ఈ మధ్య జరుగుతుంది. ఈ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇప్పుడు మళ్ళీ కూడా స్టార్ట్ అయింది. ఇంటి పని వస్తుంది. ఇక మాకు పింఛన్ కూడా లేదు. నాకు 62 63 ఉన్నది. కానీ పెన్షన్ స్కీమ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు కదండి, అబౌవ్ 50 years అని. సో మీకు అది రావట్లేదు? రావట్లేదు. సో మీ పేరేంటండి అండ్ ఈ ప్రాసెస్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? నా పేరు లక్ష్మి, అంబట్ లక్ష్మి. అయితే ఎవ్వరు నేర్పించలేదు. మా వాళ్ళకి ఇది లేదు. నా పెళ్ళైన తర్వాత నేను నేర్చుకున్నా ఈ పని. ఇప్పుడు ఒక 40 ఏళ్ళ నుంచి చేస్తున్నాను. సో ఇప్పుడు ఇది అంటే డిజైన్ చేస్తున్నారండి? డిజైన్ ఇక్కడ ఇవన్నీ మార్కింగ్ పెడితే ఈ డిజైన్లు మేము కడతాం. ఓకే. సో అంటే ఏ డిజైన్ మీరు ఎక్కువ? ఈ డిజైన్స్ కు ఇది తెల్ల రబ్బర్ వస్తుంది, ఇది కలర్ వస్తుంది. మళ్ళీ వేరే అయితే ఇంకో ఇండ్లో కాకుండా వేరే డిజైన్ లాగా ఆ డిజైన్లు అయితే 2 కలర్లు 3 కలర్లు వస్తాయి. ఇదైతే ఒక్కటే వైట్, ఇది కలర్ వస్తుంది, ఇది వైట్. ఇవి ఇంతవరకే వస్తాయి. ఇందులో ఒక 2 చీరలు అయితే, ఇది 2 చీరలు అయితే అట్లా. మాకు ఏది లేదు, మేమేం కట్టుకో చీరలు. నేసిండు మా ఆయన కూడా నేసినాం, మేము కూడా చేసినాం చాలా పని. కానీ మేము చాలా వరకు చాలా రోజులు అవుతుంది మేము తీసేసి మొగ్గాలు. మా డిజైన్ మాకు కట్టుకోవాలంటే కొంచెం మేమేం కట్టుకోము, ఎప్పుడన్నా ఒకటి కట్టుకుంటాం. ఏం లేదు అట్లా తీసుకుంటాం మేము కూడా. తీసుకోము, మేము కూడా తీసుకుంటాం. కానీ ఒక ఓన్ సారీ డిజైన్ చేసుకొని వేసుకోవడం అనేది ఒక థ్రిల్ కదా. ఎందుకంటే ఇవి కట్టి మేము చూస్తుంటాం కదా డిజైన్స్, కట్టాలని అది ఇది అనిపించదు కదా. కడతాము మేము కూడా, ఎందుకంటే అందరం కడతామన్నట్టు ఏం లేదు మాకు. మేమైతే ఇప్పుడైతే 7-8 వేల వరకు కట్టినాము. మా రోజు అప్పటి రోజుల్లో చెప్పాలంటే పరిచీర అప్పుడు మాట 1000 రూపాయలు కూడా అప్పుడు లేకుండా అప్పుడు బాగుండే చీరలు. మరి ఇప్పుడు రేట్లు ఎక్కువైనాయి కదా. మాల్ అప్పుడు అగ్గు ఉండే, మరి మాల్ తగ్గట్టుండే. ఇప్పుడు చీరలు మాల్ రేట్ ఎక్కువైంది, చీరల రేట్ ఎక్కువైనాయి. మరి ఇప్పుడు ఎంతనా 20-25 వేలు దాకా ఉంది ఇక్కడ మరి చీర. లాస్ట్ అంటే ఇక మా సీటుకి ఎక్కవన్నీ నాకు తెలియదు చీరలు. మా ఏం లేదు, మాది కట్టే వరకు మా సీటు తెలుసు అన్ని, మాకు తెలియదు అయ్యేవన్నీ. మేము కట్టే వరకే చీరలు ఎంత రేటు పోతాయి కానీ మా సీటుకి ఎరక మాకు తెలియదు అవన్నీ.
నా పేరు రుద్ర, శ్రీశైలం, మాస్టర్ వీవర్స్. నేను ఒక 20 సంవత్సరాల వస్తుంది ఈ వ్యవస్థ మొగ్గాల ఉన్నా. ఇది మేము ఇది కాకుండా మా తాత మా తండ్రి నుంచి వంశం పరంగా వస్తుంది ఈ కళ. అప్పుడు మా తాతగారు చెల్లాలు నేసేది, తర్వాత కాటన్ చీరలు నేసేది మా నాన్నగారు. ఇప్పుడు నేను ఈ పట్టు పరిశ్రమ మీద 20 ఏళ్ల సంది నడిపిస్తున్నా. ఇదే జీవనంగా గడిపిస్తున్నా. ఇప్పుడు సో ఇప్పుడు మీకు పోచంపల్లిలో ఎన్ని మగ్గాలు ఉన్నాయండి? ఎంతమంది పనిచేస్తున్నారు? నా దగ్గర ఒక 50 మగ్గాలు ఉన్నాయి. 50 మంది వర్కర్స్ పనిచేస్తారు నా దగ్గర. సో ఇప్పుడు మీరు చూసుకుంటే మీరు అన్నట్టు చాలా జనరేషన్స్ నుంచి మీరు ఇదే పనిలో ఉన్నారు. అండ్ పోచంపల్లి అంటే బయట ఒక రిచ్ హెరిటేజ్ కల్చర్ ఉంది అండ్ చాలా క్రేజ్ కూడా ఉంది శారీస్ కి. బట్ ఇప్పుడు మేము చాలా మందిని అడుగుతూ ఉంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ చేనేత కార్మికులకి అండ్ చాలా డిఫికల్టీస్ ఫేస్ చేస్తాం అంటున్నారు. సో కొన్ని మీరు కూడా ఎక్స్ప్లెయిన్ చేయగలరా? మేము ఈ ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది మా పోచంపల్లి. బెస్ట్ అవార్డు కూడా వచ్చింది మాకు. మా చీరలకు మస్తు డిమాండ్ ఉంది. కాకపోతే ప్రభుత్వం కూడా మాకు ప్రోత్సాహాలు కల్పించక, మాకు రాయితీ లేక, మాకు సబ్సిడీ లేక సంవత్సరం మొత్తం మాకు ఒక 40%, 50% డిస్కౌంట్ ఇచ్చిందంటే మాకు కూడా ఎక్కువ సరుకు పోతుంది. రైతులకు ఇలా బియ్యము 40 రూపాయలు 50 రూపాయల కొని ఫ్రీ ఇస్తున్నారు. మనకి ఇలా చేనేత చీరలు తయారైన చీర మీద తెసుకో 40%, 20% వేసుకొని అమ్మితే ఎర చీర పోతుంది. అదే కొన్న చీర మీద 50% డిస్కౌంట్ మీద అమ్మినుంటే ప్రతి ఒక్క జిల్లా కేంద్రాల్లో మా తెసుకో షోరూమ్లు పెడితే సామాన్యుడు కూడా చీరలు కొంటే అప్పుడు మాకు ఫుల్ గిరాకు ఉంటుంది. ప్రభుత్వాలలో ప్రతి ఒక్క దేవాలయాల కాడ, ప్రతి జిల్లాల ప్రతి ఒక్క హెడ్ క్వార్టర్ల టెస్కో షోరూమ్లు ఏర్పాటు చేసి 365 రోజులు 50% డిస్కౌంట్ ఇస్తే అప్పుడు మా చేనేత కార్మికులకు చేతి నిండా పని ఉంటుంది. ప్రభుత్వం అదొక చేస్తే అవుతుంది. కానీ మాకు ప్రభుత్వం పట్టించుకోక మేము చాలా ఆకలి సేవలకు గురి కార్యక్రమం ఉంది. ఇలా మాలు 4,000 రూపాయల నుంచి 6,000 రూపాయల కిలో అయినా కానీ ఏ ప్రభుత్వము స్పందించలేదు. మేము పని చేస్తే ఇప్పుడు కార్మికులు ఆకలికి అనుమతించే కాలం ఉంది. మేము కూడా పిచ్చకాలం తెచ్చి ఇంతగానం చేసినా కానీ ఇక మా నుంచి అయితే లేదు. మొగ్గాలు నడిపించాలంటే ప్రభుత్వమే సహకరించి ఉన్న సబ్సిడీ మీద మాకు 40% డిస్కౌంట్ మీద మాలన్నీ ఇవ్వాలి. లేకపోతే మాకు ఏదైనా ప్రభుత్వం మాకు సబ్సిడీ మీద మాకు పావుల వడ్డీ మీద మాకు 50 లక్షల దాకా లోను పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత వహించి మాకు లోన్ ఇస్తే అట్లా కొంచెం నడిపేయగలుగుతాం. కానీ ప్రభుత్వం మాకు ఏ సహకారం లేకుండా మేము నడిపేయాలంటే మాకు చాలా కష్టం అవుతుంది. ఇన్ని కుటుంబాలను మేము పోషిస్తున్నాం. మేము స్వచ్ఛందంగా గ్రామీణ పని మేము ఏ ఇంట్లో కెమికల్ కానీ ఏ ఇబ్బంది కానీ ఏది లేకుండా మంచి స్వచ్ఛందంగా ఊళ్ళో వాతావరణం పనిచేస్తున్నాం. దీనికి ప్రభుత్వం ఒక కంపెనీ పెట్టి ఎన్ని కోట్లు అయితే 800 కోట్లు అయితే వాళ్ళకు ఇది ఎవరంతా మేము వాళ్ళకి చేసుకుంటున్నాం. కాబట్టి దీనికి ప్రభుత్వం పూర్తి మాకు మద్దతు ప్రకటించి మాకు సబ్సిడీ మీద 50% సబ్సిడీ మీద మాకు ఇచ్చినట్టయితే మాలు ఆ తయారైన చీర మీద 50% డిస్కౌంట్ మీద చీరలు అమ్మినట్టయితే 365 రోజులు మాకు చేతి నిండా పని ఉంటుంది. అప్పుడు అందరు చీరలు తక్కువ ధర కొనగలుగుతారు. ఇలా 10,000 రూపాయల చీర 5,000కి వస్తుందంటే ఏ కస్టమర్ అయినా కొనగలుగుతారు. అది ఒకటి ప్రభుత్వం చేయాలి. ఎక్కడ డిస్కౌంట్ పెట్టినా ఎక్కడ పోయినా మాకు ఆ షోరూమ్లు మొత్తం ఫ్రీగా అక్కడ మాకు ఏర్పాటు చేసి అమ్ముతానికి కూడా మాకు చేస్తే చీరలు తీసుకుపోయి అన్ని బయట ఆ స్టాళ్ళలో అమ్ముకోగలుగుతాం. ఆ స్టాళ్ళు కూడా మాకు ఫ్రీగా ఇప్పిస్తట్టు చేయాలి ప్రభుత్వం అనేది కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలని. సో ఇప్పటి వరకు మనం చూసాం కదా పోచంపల్లి విలేజ్ లో చేనేత కార్మికులతో మాట్లాడి వాళ్ళకున్న కష్టాలు అవన్నీ. కానీ ఇప్పుడు మనం చూసుకుంటే గవర్నమెంట్ తగిన ప్రోత్సాహం ఇవ్వట్లేదని, ఫైనాన్షియల్ డిఫికల్టీస్ ఫేస్ చేస్తున్నారని వాళ్ళు చెప్తున్నారు. సో ఇట్స్ సిన్సియర్ రిక్వెస్ట్ ఫ్రమ్ HMTV టు ఆల్ ది గవర్నమెంట్స్ దట్ ప్లీజ్ సపోర్ట్ దిస్ ఆర్టిసన్స్ అండ్ మేక్ దేర్ లైఫ్ బెటర్. థ్యాంక్ యూ.